ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని గారి లేటెస్ట్ ఫిల్మ్. ఈ సినిమా చూడాలని నాకు కించెత్తైన ఇంట్రెస్ట్ లేదు. అందుకే చూడలేదు కూడా సినిమా. కానీ ఈ పీఆర్ అంతా కలిసి ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి డిజాస్టర్స్ కలెక్షన్స్ వస్తున్నాయి. వీకెండ్లో కూడా సినిమాని చూడడానికి థియేటర్కి ఎవరు రావట్లేదు. మన తెలుగోళ్ళు మంచి సినిమాని చూడరు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెయిల్డ్ హీర్ అని చెప్పి విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. అమ్మ బాబోయ్, తెలుగోళ్ళు మంచి సినిమాల్ని చూడట్లేదా, ఇది ఎంత ఘోరం అని చెప్పేసి సినిమా రిలీజ్ అయిన 5 రోజుల తర్వాత నిన్న పని కట్టుకుని వెళ్ళి మరీ ఈ సినిమా చూసి వచ్చాను. నేను ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎప్పుడు అనుకోను, కానీ సినిమా చూసిన తర్వాత నా జెన్యూన్ ఒపీనియన్ ఏంటంటే ఈ సినిమా ఫ్లాప్ అయ్యి చాలా మంచి పని అయ్యింది అనిపించింది నాకు. ఎందుకంటే సినిమాలో ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే హీరోలకి ఫ్యానిజం అంటే బానిసత్వం చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్నట్టు చూపించారు. నాకు చాలా బాధ కలిగించిన విషయం ఏమిటంటే చాలా సినిమాల్లో కథ చాలా బాగుంటుంది కానీ ఎగ్జిక్యూషన్ అస్సలు బాగోదు. కానీ ఈ సినిమాలో రివర్స్, ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది, కథ చాలా దరిద్రంగా ఉంది. సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్గా ఉంది. రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు లాంటి ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ సినిమాకి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి డైరెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కానీ సినిమా కోసం ఎంచుకున్నటువంటి మూల కథ, మొత్తం కథ కూడా కాదు, మూల కథ కోర్ ఎమోషనల్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా చండాలంగా ఉంది. ఎక్కడో 100 సినిమాలు చేసినటువంటి ఒక హీరో ఉంటాడంట, ఆ హీరో గారి యొక్క 100వ సినిమా ఆగిపోద్దంట. ఆ హీరో గారికి వివచ్చమైనటువంటి ఫ్యాను మన హీరో రామ్. మా హీరో సినిమా ఆగిపోద్దా అని చెప్పేసి వాడికి ఏం చెయ్యాలో అర్థం కాక వాడు ఏమి గొప్పగా సాధించాడు. వాడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి, అంటే పచ్చిగా చెప్పాలంటే ఆ అమ్మాయిని అమ్మేసి ఆ అమ్మగా వచ్చిన డబ్బుని తీసుకెళ్ళి తన హీరో గారు అకౌంట్లో వేసి, హీరో గారు మీ సినిమా కంప్లీట్ చేయండి అంటాడు. అదే సినిమా కథ, మూల కథ ఎలా ఉంది, దరిద్రంగా ఉంది. నీకు నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంపార్టెంటా, లేదా ఎక్కడో కోన్కిస్కా గొట్టంగాడు హీరోగాడు ఇంపార్టెంటా? ఆడేమైపోతే నీకెందుకు? హీరోకి పోయేదేముంది, మహా అయితే 100వ సినిమా ఆగిపోద్ది, చచ్చిపోవట్లే కదా, బ్రతికే ఉంటాడు కదా, క్యారెక్టర్లు వేసుకుంటూ బతుకుతాడు. మళ్ళీ ఏదో పెద్ద హీరో గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వేస్తే ఏదో తలకాయ తీసేసినట్టే అన్నట్టు ఉపేంద్ర బిల్డప్. ఉపేంద్ర అనే అన్నీ మూసుకుని వచ్చేసి నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్లు చేస్తాను అంటుంటే ఏమీ లేదు. వీడికి రాము, ఆడికి తినడానికి సరైన తిండి ఉండదు, వేసుకోవడానికి సరైన బట్టలు ఉండవు, ఉండడానికి సరైన ఇల్లు ఉండదు, డబ్బు ఉండదు, ఏమీ ఉండదు. వీడు వచ్చేసి మా హీరో వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయడం ఏంటి, మా హీరో రేంజ్ ఏంటి అనుకున్నావు నువ్వు? మా హీరో చేయడు, మా హీరో ఎప్పటికీ హీరోగానే చేస్తాడని చెప్పేసి ఈడు బిల్డప్లో కొట్టేస్తాడు. ముందు నీ లైఫ్ని నువ్వు మంచిగా చేసుకోవాలి కదరా. నీ లైఫ్ నువ్వు బాగా సెటిల్ చేసుకో, బాగా డబ్బులు సంపాదించుకో, నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో, నీ పేరెంట్స్ని బాగా చూసుకో, నువ్వు హ్యాపీగా ఉండు. ఇది కదా నువ్వు చేయాల్సింది. అలా కాకుండా ఎక్కడో ఎవడో హీరో 100వ సినిమా కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయిని వదిలేసి, నువ్వు ప్రాణంగా కట్టుకున్న థియేటర్ని అమ్మేసి ఏం చేస్తావు? మీ హీరో గారి సంకనాకుతా వెళ్ళి మళ్ళీ తొక్కలో ఫ్యానిజం, బానిసత్వానికి గ్లోరిఫికేషన్. ఒక హీరోకి ఫ్యాన్గా ఉండడం అంటే అదేదో పెద్ద దైవ కార్యం అన్నట్టు, ఆడేదో దేశాన్ని ఉద్ధరించేస్తున్నట్టు కబుర్లు. మళ్ళీ జస్టిఫై చేస్తుంటాడు డైరెక్టర్. ఎందుకు బానిసత్వం కరెక్టే అంటే, బానిసత్వం అంటే ఈ ఫ్యానిజం కరెక్టే అనే దానికోసం డైరెక్టరు ఎలా జస్టిఫై చేస్తాడంటే, చిన్నప్పుడు హీరో రాము నత్తి ఉంటుందంట, అసలు కాన్ఫిడెన్స్ ఉండదంట, నోట్లోంచి మాటలు రావంట, భయస్థుడంట, పిరిగివాడంట. అలాంటి టైంలో తన అభిమాన హీరో ఉపేంద్ర 4 మోటివేషనల్ డైలాగులు చెప్తాడంట. ఆ డైలాగులకి వీడుప్పు ఇంకిపోయి లేచి గంతులేసేస్తాడంట. అందుకని నేను అతనికి ఫ్యాన్గా ఉంటానని చెప్పాడు. నువ్వు ఒక తప్పుని తీసుకుని ఆ తప్పుని ఎంత జస్టిఫై చేసినా, గ్లోరిఫై చేసినా, ఈ తప్పు అసలు తప్పే కాదని చెప్పి ఎంత కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసినా తప్పు ఎప్పటికీ తప్పే. ఈ చిన్న విషయాన్ని డైరెక్టర్ గుర్తించలేకపోయాడు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పచ్చిగా ఉన్నా సరే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. రేప్, మానభంగం క్షమించరానటువంటి తప్పు, ఇందులో ఎలాంటి సందేహము లేదు. కానీ ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి అసలు రేప్ ఎందుకు జరిగిందో నీకు తెలుసా, ఆ అమ్మాయి చాలా ఎక్స్పోజింగ్ చేసిందంట, అందుకని వీడు వెళ్ళి తట్టుకోలేక ఆ అమ్మాయిని రేప్ చేశాడంట, లేదా రేప్ మాత్రమే చేశాడు, ఆ అమ్మాయిని ఏమి చంపేలేదు, లేదా రేప్ అయితే ఏమైంది, రేప్ అంటే అది ప్రకృతి ధర్మం, మనందరం జంతువులము, లేదా రేప్ చేస్తే ఏమైంది, ఆ అమ్మాయికి కడుపు వచ్చింది, ఈ భూమి మీదకి ఒక కొత్త జీవం వచ్చింది, అది ఎంత గొప్ప విషయం చెప్పి ఒక డైరెక్టర్ వచ్చి రేప్ని గ్లోరిఫై చేస్తూ, జస్టిఫై చేస్తూ, అది అసలు తప్పే కాదు చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఒక సినిమా తీసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? లాగి పెట్టేవాడు కొట్టాలనిపిస్తుంది. అలాగే ఒక హీరోకి ఫ్యానిజం అంటే బానిసత్వం చేయడం, అతని కోసం నువ్వు త్యాగాలు చేయడం, ఇదంతా కూడా చాలా గొప్ప విషయాలు, ఇవి చాలా అద్భుతాలు అన్నట్టు చూపించడం కూడా నా దృష్టిలో చాలా పెద్ద తప్పు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, పచ్చిగా ఉన్నా సరే నా కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలని చెప్పాను. ఇది కేవలం సినిమా కథ గురించి మాత్రమే,
కథని పక్కన పెట్టేసి సినిమా మేకింగ్ పరంగా చూసుకుంటే సినిమా బాగుంటుంది, చూడొచ్చు, బాగానే ఉంటుంది. కానీ ఈ సినిమా పర్ఫార్మెన్స్ ఇంత బ్యాడ్గా ఉండడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి రామ్ గారి యొక్క హెయిర్ స్టైల్, 2 రామ్ గారి యొక్క ఈస్ట్ గోదావరి స్లాంగ్, 3 రామ్ గారే ఈ సినిమాకు పెద్ద మైనస్. ఈ సినిమాలో రామ్ గారిని కాకుండా ఒక లంక గ్రామవాసిలాగా విలేజ్ కటౌట్లో బాయ్ నెక్స్ట్ డోర్లా ఉండేటటువంటి ఒక హీరోని తీసుకుంటే చాలా బాగుండేది. రామ్ గారు ఏమవుతున్నారంటే చాలా షైనింగ్గా, అందంగా, ఆ హెయిర్ స్టైల్తో ఆ క్యారెక్టర్లో అస్సలు ఎమడట్లేదు. ఈ సినిమాకి రామ్ గారు ఆయన యొక్క క్రెడిబిలిటీ, ఆయన యొక్క ట్రాక్ రికార్డ్ అనేది చాలా పెద్ద మైనస్ అయిపోయాయి. అసలు అప్డేటే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పరమరొట్ట కమర్షియల్ సినిమాలు తీసే హీరో రామ్ ఇప్పుడు సడన్గా వచ్చి నేను మంచి సినిమా చూశానంటే ఎవరు చూస్తారు? హీరో నితిన్, రవితేజ గారు, వరుణ్ తేజ్, ఇప్పుడు రామ్ పోతినేని గారు, వీళ్ళు ఎందుకు సినిమాలు తీస్తారో అర్థం కాదు. మన మీద అలా దండయాత్రలు చేస్తూనే ఉంటారు. సంవత్సరానికి 2-3 సినిమాలు వస్తాయి, ఆ సినిమాలు వచ్చినట్టు అలా వెళ్ళిపోతుంటాయి అంతే. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గారు యాజ్ యూజువల్గా ఆమె చాలా అందంగా ఉన్నారు, కానీ తెలుసు కదా ఆమెకి యాక్టింగ్ రాదని. ఇప్పుడు ఆమెని కొత్తగా అందరూ కూడా ఐరన్ లెగ్ అంటున్నారు. కేవలం ఒక 4 సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన ఒక హీరోయిన్ ఐరన్ లెగ్ అయిపోతే మన హీరోలు ఎన్ని ఫ్లాపులు ఇస్తున్నారు? వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళందరూ గోల్డెన్ లెగ్గలా? మహేష్ బాబు గారికి ఎన్ని ఫ్లాపులు ఉన్నాయి, ఎన్టీఆర్ గారి యొక్క ఫ్లాపులు ఎన్ని, పవన్ కళ్యాణ్ గారికి అయితే 10 సంవత్సరాల పాటు అసలు హిట్టే లేదు, రవితేజ గారికి హిట్ వచ్చి ఎంతకాలం అవుతుంది? అసలు హీరో నితిన్ గారు చేసిన సినిమాలు ఎన్ని, అందులో హిట్లు ఎన్ని? ఇంకా రామ్ గారికి అయితే హిట్లు ఉన్నాయి. అసలు కెరీర్ మొత్తం చూసుకుంటే ఒక 5-6 సినిమాలు హిట్లు అయ్యి ఉంటాయి. ఎప్పుడు నుంచి వస్తున్నారు ఆయన సినిమాలు? ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? ఆ లొక్కలే కాదు, అందరి హీరోలకి ఇలాగ చాలా వరుస పెట్టి ఫ్లాపులు ఉంటాయి. బాలకృష్ణ గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి లేని హీరో ఎవడు? ఫ్లాపులు లేని హీరో. వరుసగా ఒక సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్ వల్లే ఫ్లాప్ అయింది, హీరోయిన్ ఐరన్ లెగ్ అని చెప్పడం చాలా చిరాకైన పని. మరి హీరోయిన్లు ఏం చేయాలి? పెద్ద హీరో, చాలా అందమైన డైరెక్టరు, చాలా గ్రేట్ డైరెక్టరు, పెద్ద ప్రొడక్షన్ హౌసు, పెద్ద ప్రొడ్యూసర్ అని కాకుండా మంచి కథలని, ఒక పర్ఫార్మర్గా తనని ఎలివేట్ చేసే క్యారెక్టర్ని ఎంచుకుని పెద్దగా డబ్బులు ఆశించకుండా ప్యాషన్తో సినిమాలు చేస్తే వాళ్ళ కెరీర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా హీరోయిన్లు సెలబ్రిటీ స్టేటస్లకి, నెంబర్ 1 పొజిషన్లకి, హిట్ సినిమాల యొక్క పరంపర కోసం పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్ల సినిమాల్లో కేవలం డబ్బుల కోసం పని చేసుకుంటూ పోతే వాటి యొక్క ఎఫెక్ట్ మీ కెరీర్ మీద కూడా ఇలాగే పడుతుంది. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఈ సినిమాలో ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది, డైరెక్షన్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, పర్ఫార్మర్లు కూడా చాలా బాగున్నారు. అంటే మెయిన్ హీరో హీరోయిన్లు కాదు, మెయిన్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు మురళీ శర్మ గారు, లేకపోతే రావు రమేష్ గారు, లేకపోతే హీరోయిన్ యొక్క మదరు, ఇలాంటి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఈ సినిమా మూల కథ ఏదైతే ఉందో ఒక తప్పుని గ్లోరిఫై చేయడం, అంటే ఒక హీరోకి బానిసత్వం చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్నట్టు చూపించడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. లేదా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం అసలు తప్పే కాదు, చాలా గొప్ప విషయం అన్నది నా అభిప్రాయం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెయిల్డ్ హియర్ కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పాస్డ్ హియర్, పాస్ అయిపోయింది ఇలాంటి ఒక చెత్త సినిమాని లేదా ఒక చెత్త ఐడియాని ఫ్లాప్ చేయడం వల్ల. దట్స్ ఇట్. జై హింద్.